10వ తరగతి ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సగర్వంగా నిలబడిన గుడివాడ కుసుమాలకు అభినందనలు పేరుతో ఎమ్మెల్యే వెనగళ్ల రాము కుటుంబ ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణం తలపించింది. ఎమ్మెల్యే రాము భార్య సుకుద, కుమార్తె ప్రత్యుష, ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులతో కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. జిల్లా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సభకు పరిచయం చేసి ఎమ్మెల్యే కుటుంబం ప్రత్యేకంగా అభినందించింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఇంతమంది పిల్లలు అద్భుత ఉత్తీర్ణత సాధించడం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మీ బంగారు భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుందని, ప్రతి సంవత్సరం ఇలాంటి ఫలితాలతో ముందుకు సాగితే గుడివాడ భవిష్యత్తు తప్పకుండా మారుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు వెనుగండ్ల ఫౌండేషన్ సర్టిఫికెట్లు అందించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ఎమ్మెల్యే రాము సత్కరించారు. ఈరోజు ఇక్కడికి అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ. నాకు చాలా గర్వంగా కనపడతా ఉంది. ఇక్కడ ఇంతమంది కిడ్స్ బ్రైట్ ఫ్యూచర్ కనపడుతున్నాను. గుడివాడలో ప్రతి సంవత్సరం ఇంతంత మార్కులు వచ్చే ఎంతమంది స్టూడెంట్స్ ముందుకు వస్తే మనకి గుడివాడ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది కూడా కనపడుతుంది. సో గుడివాడ భవిష్యత్తు కాదు, మనకి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు తీసుకున్న నేను పర్సనల్లీ చూస్తూ ఉన్నాను. నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు దీంట్లోంచి. మన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇదెందుకు తీసుకున్నాడు అని ఫస్ట్లో అనుకున్నాం. బేసికల్లీ వై ఇదెందుకు ఆయనకి బేసిక్గా ఇంకా చాలా ఇంపార్టెంట్ శాఖలు చాలా ఉన్నాయని. కానీ ఆయన ఉంటే శాఖను ఎలా నిర్వహించవచ్చు, ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది అనేది ఇప్పుడు చూపిస్తూ ఉంది వెరీ క్లియర్గా. ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా అద్భుతమైన అవకాశం. బేసిక్గా అందరు టీచర్స్తో మాట్లాడటము, ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ రావటం, మీకు అందరికీ దీంట్లో తీసుకుని వస్తమే కాకుండా ఈ 100 డే ప్లాన్ వేసుకుని, అంటే ప్రైవేట్ స్కూల్ తోటి పోటీ పడదాం అనే కాన్సెప్ట్ తోటి వెరీ స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరికి తీసుకువెళ్తా ఉన్నారు. అన్నీ ఉన్నాయి మనకి. గవర్నమెంట్ స్కూల్లో లేదంటూ లేకుండా చేస్తున్నారు. మంచి మనకి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే కట్టాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. మనకి మంచి యూనిఫామ్ ఉంది, మంచి పుస్తకాలు వస్తున్నాయి, మంచి ఫుడ్ ఉంటుంది. బేసికలీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ హియర్ బేసిక్గా. అండ్ అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి బేసికల్లీ ప్రతి ఒక్కరూ దీనికి ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయన స్ఫూర్తితోటి నేను కూడా గట్టిగా ఇక్కడ గుడివాడలో సీరియస్గా తీసుకుని ఈ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యేటట్లుగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తాను, మీ అందరితో పాటు హెల్ప్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు స్ఫూర్తి వీళ్ళే కిడ్సే. వీళ్ళు ఎంత గొప్ప దీంట్లో తీసుకుని వస్తానంటే ఒక్కొక్కరిని చూస్తుంటే నాకే మోటివేషన్ వస్తుంది. ఐఎమ్ గెటింగ్ ది మోటివేషన్ రైట్ నౌ సీయింగ్ యూ గైస్. అండ్ కుదిరితే ఒకసారి 10th క్లాస్ రాద్దామని కూడా అనిపిస్తుంది బేసిక్గా. దాంట్లో నాకు ఇంత రావు, ఎంత ట్రై చేసినంత రావు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి అబ్బాయిలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చేంజ్ చేసి కూడా చూపించాలని చెప్పేసి, మీరు ఇక్కడ మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మనం అందరం ఇంకొంచెం టైం స్పెండ్ చేద్దాం. మనం ఇక్కడ ఒకసారి ముందుగా మనకి సర్టిఫికేషన్స్, ఫోటో సెషన్ దీంట్లో అంటే దాన్ని ఏమంటారంటే మోటివేషన్ తోటి, ఇన్స్పిరేషన్ తోటి లేస్తాడు. నోబడీ మోటివేటెడ్ హిమ్. తనకి ఎవరు గైడ్ లేరు, ఎవరు ఇన్స్పైర్ చేయలేదు. బట్ స్టిల్ హీ హ్యాడ్ హిస్ డ్రీమ్ అండ్ హీ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ ఆల్ హిజ్ లైఫ్. సో పొద్దున్నే లేవగానే అంత హుషారుగా మంచం మీద నుంచి జంప్ చేసి వేసేవాడిని నేను ఎవరిని చూడను, ఆయన తప్ప. నాకు కనీసం ఒక అరగంట పడుతుంది లేవటానికి. బట్ హ్యావ్ యువర్ ఓన్ డ్రీమ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. చాలామంది నేను ఇందాక అమ్మలు ఎవరు పనిచేస్తున్నారని ఎందుకు అడిగానంటే, ఎక్కువ మన అమ్మల దగ్గర నుంచి లేడీస్ మనం మోటివేషన్ తీసుకుంటాం. జాబ్ చేయటం అనేది ఆప్షన్ కాదు. మీరు తప్పకుండా దట్ గివ్స్ యూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డబ్బు కోసం కాదు. ఐ స్టిల్ వర్క్ టుడే. నేను ఈరోజు కూడా పనిచేస్తున్నా. మా పాపని తను కూడా పనిచేస్తుంది, రాత్రులు పనిచేస్తుంటుంది, పగలు పనిచేస్తుంటుంది. వీ ఆల్వేస్ ఎంకరేజ్ అవర్ కిడ్స్ టు వర్క్.
అదేంటంటే మనకి గివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు అస్. ఓకే, తర్వాత లాస్ట్ ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ పేరెంట్ అడిగింది నాకు రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్, ఎమ్మెల్యే గారికి, గుడివాడ పేరెంట్స్ తరఫున, తర్వాత పిల్లల తరఫున నేను అనుకున్నది ఒకటి ఏంటంటే +2 ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అది ఇంటర్మీడియట్ అనేది వెరీ క్రూషియల్ టైం ఫర్ ఎనీ కిడ్. ఆ టీనేజ్ ఏజ్ కానీ, ఆ బయటకు వెళ్తున్నది కానీ, అప్పటిదాకా పేరెంట్స్ కింద ఉంటాము, టీచర్స్ లైక్ దే ట్రీటర్స్ లైక్ అనదర్ పేరెంట్, బాగుంటుంది. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి కొంచెం రెక్కలు వస్తాయి పిల్లలకి. ఆ టైంలో మనం చక్కగా వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తే దే విల్ మోటివేట్, అంటే మంచిగా ఎక్కువ మోటివేట్ అవుతారని నా ఫీలింగ్. సో లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, తర్వాత రవి గారికి నేను నా చేసే రిక్వెస్ట్ ఏంటంటే +2 అన్ని స్కూల్స్లోనూ యాడ్ చేయటం ఒక రిక్వెస్ట్. రెండోది, ఒక స్కూల్లో ఒక కౌన్సిలర్, లేకపోతే అట్లీస్ట్ ఒక మండలానికి ఒక కౌన్సిలరు, లేకపోతే ఒక అంటే జిల్లా గుడివాడ దీని మొత్తానికి ఒక కౌన్సిలర్లో పెడితే ఎడ్యుకేషనల్ లాగా. చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడింది ఏంటంటే, మా పాప 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిందండి, తర్వాత ఏం చేయాలో మాకు తెలియక మేము మానిపించేసి ఇంట్లో పెట్టామని. చాలామందికి గుడివాడలో ఎస్పెషల్లీ ఉన్నది ఏంటంటే ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుంది అనుకోవడం. ఆ రెండు తప్పుతాయని నా ఫీలింగ్. సో కౌన్సిలర్స్ని, ఆ తర్వాత +2ని యాడ్ చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you. Wanted to say was that, of course, you're taking this time very seriously, which is good, but life is not made and life does not end in this time. Life continues. I am still in school. I am still going back to school. So these few years are very important for your life, yes, but life may change. You still have opportunities to grow. You still have opportunities to change your decisions and your career path. So my only advice is to follow your dreams. Find your dreams, figure them out, and continue to follow your dreams.